నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా నీటి విడుదల. నాగార్జున సాగర్ వద్ద దిగువకు విడుదల చేయనున్న మంత్రులు. ఆపరేషన్ సింధూర్పై ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ. ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం. నిమిషప్రియ మరణశిక్ష రద్దు వార్తలు అవాస్తవం. విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడి. భారీ వర్షాలకు చైనా రాజధాని బీజింగ్ అతలాకుతలం. 34 మంది మృతి. సురక్షిత ప్రాంతాలకు 80,000 మంది తరలింపు. అమెరికాలో మరోసారి కాల్పులు. 4 మృతి. వెంటనే ఆగంతకుడిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశిల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,21,918 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 5 గేట్లెత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 2,21,743 క్యూసెక్కులుగా ఉంది. 5 స్పిల్వే గేట్ల ద్వారా 1,35,785 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 204.78 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. మరి కాసేపట్లో తెలంగాణ మంత్రులు సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయానికి అయితే భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ జలాశయాల వరకు మొత్తం కృష్ణా బేసిన్లో ఉన్న జలాశయాలన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 585 అడుగులు కాక ప్రస్తుతం అయితే 500 శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాక ప్రస్తుతం అయితే 883 అడుగుల నీటి మట్టం అయితే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 లక్షల పైగా క్యూసెక్ల నీరైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే 587 అడుగుల నీటి మట్టం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అయితే ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం చూసుకున్నట్లయితే 312 టీఎంసీల నీటి సామర్థ్యం నాగార్జున సాగర్ డ్యామ్కు ఉంది. ప్రస్తుతం అయితే 305 టీఎంసీల నీటి నిల్వ అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అయితే కొనసాగుతుంది. అయితే ఈ నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండుకుండను అయితే తలపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ అందాలను చూడడానికి అదేవిధంగా ఈరోజు మరికొద్ది సేపట్లోనే సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తుతున్న క్రమంలో అయితే ఈ సాగర్ అందాలని సోయగాలను చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడ స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణకు చెందినటువంటి మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మరికొద్ది సేపట్లోనే డ్యామ్ వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఈ సాగర్ డ్యామ్ గేట్లను అయితే ఎత్తనున్నారు. మొత్తం కూడా 6 గేట్లను ఎత్తి 5 అడుగుల మేర అయితే నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మొత్తం 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తే సమయంలో 3 సైరన్లను మోగించి ఆ ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన తర్వాత అయితే ఈ సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా ఈ సాగర్ ఆయకట్టులో చూసుకుంటే అయితే మొత్తం 22 లక్షల ఎకరాలు
రాష్ట్రాలకైతే సాగునీరు అందుతుంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకి ఇటు సాగునీరు, తాగునీరు అందుతుంది. దీంతోపాటు ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. ఈ నాగార్జునసాగర్ డ్యామ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇది బహుళార్థిక ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక జీవనధార కూడా చెప్పుకునే పరిస్థితితో ఉంది. ముఖ్యంగా ఇటు తెలంగాణకు వచ్చేసరికి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము ఈ జిల్లాలకి సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకైతే సాగు, తాగునీరు కూడా అందుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 22 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా దీని కింద సాగు అవుతున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే మంత్రులు ఇక్కడ డ్యామ్ వద్దకు చేరుకొని ఇక్కడ ఈ రేడియల్ క్రష్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి అయితే కూడా నెలకొంది. ఇప్పటికే సాగర్కి పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో పైనుంచి కూడా స్పిల్వే గేట్ల పైనుంచి కూడా అలల తాకిడికైతే నీరు జారువాడుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం 590 అడుగులు కానీ ప్రస్తుతం 587 అడుగుల నీటి మట్టం అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా క్రమంగా పైనుంచి 2 లక్షల క్యూసిక్ల నీరు రావడంతో క్రమంగా ఇంకా వరద ప్రవాహం పెరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిగా మొత్తం కూడా సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా కూడా వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఈ సాగర్కి దిగువకి విడుదల చేసే నీటి అంచనా కూడా వేయనున్నారు. ప్రస్తుతం అయితే 6 గేట్లు అయితే 50,000 క్యూసిక్ల నీటిని విడుదల చేయాలని చెప్పి కూడా అధికారులు ఒక ప్లాన్ చేశారు. ఒకవేళ ఇన్ఫ్లో మరింత ఎక్కువైనట్లయితే మరో 4 గేట్లు కూడా ఎత్తి మొత్తం 10 గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా కాసేపట్లోనే అయితే మంత్రులు ఈ రేడియల్ క్రష్ గేట్లను ఓపెన్ చేసి నీటిని అయితే దిగువకు విడుదల చేయనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. ములుగు జిల్లాలో గత సంవత్సరం ఆగస్టు నెలలో వీచిన భారీ గాలులకు తాడ్వాయి, ఏటూర నాగారం, గోవిందరావుపేట మండలాల సమీప అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నేలకూలాయి. 330 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నేలకొరిగాయి. కూలిన చెట్లు అటవీశాఖ విక్రయించింది. ఆ ప్రాంతంలో వెదురు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటాలని నిపుణులు సూచించారని డిఎఫ్ఓ రాహుల్ కిషోర్ తెలిపారు. కానీ ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన చెట్ల మొదళ్లు తిరిగి చిగురిస్తున్నాయని తెలిపారు. విరిగిన కొమ్మలు కొత్త చిగురు తోడడంతో పచ్చదనంతో అడవి కనువిందు చేస్తుందని తెలిపారు. ఆ అందాలను పర్యాటకులు వీక్షించే విధంగా వాచ్ టవర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాస్ట్ ఇయర్ 50,000 దాకా ట్రీస్ కొన్ని ఎదిగిపోయింది, కొన్ని మొత్తం పడిపోయింది. 13,000 దాకా ట్రీస్ వేరే వేరే ప్రజాతి ట్రీస్, టింబర్ ట్రీస్ ఇవన్నీ అక్కడి నుంచి తీసి జీటీడీ ఏటూరు నగరంలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అమ్మేసడం జరిగింది అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, అకార్డింగ్ టు రూల్స్. ఏమేమి చెట్టు అక్కడ ఎదిగిపోయానో ఆ అన్ని చెట్టుకి ఇప్పుడు చూస్తే మంచి కొమ్మలు వస్తున్నాయి, మంచి లీవ్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఆ చెట్టుకి ఏం లేవు, ఇట్లా కనపడింది. బట్ ఇప్పుడు మంచి గ్రీన్ వచ్చింది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అడవి ఎట్లా గ్రో అవుతుంది, ఎట్లా సెల్ఫ్ హీల్ అవుతుంది. ఆహ్లాదం, ఆధ్యాత్మికం, ప్రకృతి రమణీయత కలిగిన పెద్దపల్లి జిల్లాలోని పాండవలంక జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లోంచి జాలువారుతున్న జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఇక్కడికి వచ్చేందుకు సరైన మార్గం లేకపోవడం కొంత ఇబ్బందిగా మారుతుందని ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి చారిత్రాత్మక చరిత్ర ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ పాండవలంక దగ్గర టెంపుల్ ప్లస్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే నేను ఇక్కడ విజిట్ చేద్దామని వచ్చాను. ఇది హిస్టారికల్ ప్లేస్ మరియు వ్యూ కూడా చాలా బాగుంటుంది ప్రజలకి. ఇది ఒక సాటర్డే, సండే మంచి వ్యూ పాయింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనశ్శాంతిగా ఉంది, మనసు ప్రశాంతంగా. రోడ్ ఇక్కడికి కొంచెం ఇది రోడ్ ఒకటే ఇబ్బందిగా ఉంది ఇక్కడ రావడానికి. అదొకటి చేస్తే గవర్నమెంట్ ఇది చాలా పెద్ద పాయింట్ అవుతుంది, చాలా మంది విజిట్ అవుతారు. ఒక వాటర్ ఫాల్స్ అనే కాకుండా ఆ వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్ కూడా చాలా ఆయుర్వేదిక్. ఇది రామగిరి కిల్లా గుట్టను ఆనుకొని ఉంది కాబట్టి అక్కడ నుండి వచ్చే వనమూలికలను తాకుండా ఆ వాటర్ వస్తుంది కాబట్టి సో ఆ వాటర్ తాగడం వల్ల చాలా జబ్బులు నయమైనాయని చాలామంది చెప్తున్నారు. అట్లాగనే మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా అన్ని పర్యాటక కేంద్రంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ చాలా ప్రసిద్ధిగాంచింది.
సో దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్ష మొదలైంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల అధ్యక్షతన ఈ సమీక్ష కొనసాగుతుంది. ఇప్పుడు మొదటగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులతో సమావేశమైంది. పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్కు చెందిన పోటీ చేసిన నాయకులతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో ఈ 2-3 రోజుల పాటు ఈ సమీక్షలు కొనసాగే అవకాశం ఉన్నది. మొదటి రోజు హైదరాబాద్కు సంబంధించి మొదలు కాగా ఇవి రేపు కూడా ఈ సమీక్షలు కొనసాగే అవకాశం ఉన్నది. ప్రధానంగా సంస్థాగత నిర్మాణము, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్లు, ఇప్పటికే భర్తీ అయిన కార్పొరేషన్లు, అదేవిధంగా భర్తీ కావాల్సిన కార్పొరేషన్లకు సంబంధించి కూడా డైరెక్టర్లు, సభ్యులకు సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నియామకానికి కసరత్తు పూర్తి అయ్యింది. దాదాపు ప్రతి జిల్లాకు 3 లెక్కన జాబితా కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ జాబితాను ఏఐసిసి పరిశీలకులు ఫైనల్ చేయాల్సింది. ఈ జాబితాలో ప్రతి జిల్లాకు 3 లెక్కన ఏదైతే జాబితా చేశారో ఆ జాబితాలో నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి ఫైనల్ చేయాల్సింది. అయితే ఈవేళ జరిగే ఈ సమీక్షలో డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ నెల 31వ తేదీ నుంచి, అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే విడతల వారీగా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ నెల 31వ తేదీన పరిగి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదలు కానుంది. ఈ పాదయాత్ర 6 ఉమ్మడి జిల్లాలలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. మొదటి విడతలో భాగంగా ఇంకా 2వ విడతలో ఏ జిల్లాలు పోతాయి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొదటి విడతలో నిర్వహించనున్న 6 ఉమ్మడి జిల్లాలలో తీసుకుంటే, ఉమ్మడి జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మనం కూడా చూసినట్లయితే కూడా పరిగి, ఆందోళన, ఆర్మూరు, ఖానాపూరు, చొప్పదండి, వద్దన్నపేట నియోజకవర్గాలలో మొదటి విడత పాదయాత్ర ఉండనుంది. ప్రధానంగా ఈ పాదయాత్రలో స్థానిక నాయకులందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలను సమస్యభేదగా చేసేదానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా గడప గడపకు తీసుకెళ్లేదానికి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి తదితర అంశాలన్నిటివి కూడా ఈ పాదయాత్ర మూలంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో. నిరుద్యోగులు, పేదలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ఆటోల కొనుగోలుపై నిషేధాన్ని ఎత్తివేసింది. కాలుష్య ఉద్గార రహిత ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు పరిమిత సంఖ్యలో అనుమతులిస్తూ జీవో జారీ చేసింది. అయితే డీలర్లు, ఫైనాన్షియర్లు రంగప్రవేశం చేసి ఆటో కొనుగోలులో గోల్మాల్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. బీఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. రవాణా శాఖ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్లంతా కూడా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముఖ్యంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఆటోలు ఏదో జీవో ఇచ్చింది, ఆ జీవో ప్రకారంగా ఆటో డ్రైవర్లకు కొత్త ఆటోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా లాగింగ్ అంటే ఆటో డ్రైవర్ అప్లై చేయాలంటే, కొత్త ఆటో అప్లై చేయాలంటే ఆర్టీ ఆఫీస్ నుండి అప్లై చేసుకొని వీళ్ళు మనకు సబ్మిట్ చేయాలి. వీళ్ళు అక్రమంగా ఏం చేశారంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ షోరూమ్ వాళ్ళకి ఇచ్చారు. షోరూమ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడే ముందుగా బిఎంఎస్ యూనియన్ గా మేము వ్యతిరేకించాం. ఈ షోరూమ్ వాళ్ళకి ఇస్తే, ఈ లాగింగ్ ఇస్తే షోరూమ్ వాళ్ళు డీలర్లకు, ఫైనాన్స్ వాళ్ళకు అమ్ముకుంటారు కాబట్టి వద్దని చెప్పి ఆయన కూడా పెడ చెవిన పెట్టి ఈరోజు కమిషనర్ గారు డీలర్లకి ఇవ్వడం వల్ల ఈ రోజు మొత్తం దళారుల చేతులకు వెళ్ళిపోయాడు. అసలైన ఆటో డ్రైవర్లకు అందలేదు.
ఆటోల కొనుగోళ్ల అమ్మకాలలో డీలర్లు లేదంటే ఫైనాన్షియర్ల పాత్ర ఏంటి అసలు? 100% పాత్ర ప్రభుత్వం దానికి బీజం పోసింది. జియో వచ్చిన ఎంబడే వాళ్ళకు ఇంకా జియో గెజెట్ రిలీజ్ చేయలే, అంటే వచ్చే లోపల వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 15 రోజుల టైం ఇచ్చి వాళ్ళు ముందుగా రెడీ చేసుకుని డీలర్లు ఫైనాన్సర్లు వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో అసలైన డ్రైవర్ ఆటో నడిపించడం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పేపర్లు తీసుకోండి, డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకు ఒక 10-15 వేలు ఇచ్చే బజార్ల బండి అంటే 2,50,000 బండిని 3,10,000 అమ్మాలి. అసలైన ఆటో డ్రైవర్లకు అందుతలేదు. ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ అయిన ఆటో డ్రైవర్లకు పర్మిట్ దొరకాల. దాని విషయంలో ఏంటంటే మన షోరూమ్ వాళ్ళు ఎక్కడైతే బోర్డులు పెట్టకుండా వాళ్ళు అన్న రేట్లు ఫిక్స్ అయిన అమ్ముతున్నారు వాళ్ళు, అది మళ్ళీ కొటేషన్ ఏమన్నా ఇవ్వట్లేరు వాళ్ళు. అభినందన్ షోరూమ్ కు 10 సార్లు నేనే తిరిగిన, 10 సార్లు తిరిగితే కూడా కొటేషన్ ఇవ్వలేకపోయారు. అది ఎందుకు కొటేషన్ ఇవ్వాలంటే మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు అంటే, ఆదేశాలు లేదే నువ్వు 20,000 బండ్లు ఎట్లా సేల్ చేసినావు? అది ఎల్పిజి సిఎన్జి. మళ్ళీ ఎలక్ట్రిక్ బండ్లు దాన్ని ల్యాగింగ్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసిరు ల్యాగింగ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి అనేది 25 బండ్లు ఉన్నాయి, 25,000 బండ్లు ఉన్నాయి. ఎల్పిజి సిఎన్జి అయిపోయినాయి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ బండి ఎందుకు చేయలేదు మీరు? ఆటోస్ వచ్చిన తర్వాత మాకు ఈ పర్మిట్లు అనేది ఏవైతే డీలర్షిప్ ఉందో అది క్యాన్సిల్ అయిపోయి ఆర్టీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఆర్టీఓ నుంచి లాగింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం. డ్రైవర్లకు అప్పుడే న్యాయం జరుగుతుంది. ఈ రోజు ఒక 2 నెలల నుంచి 2,263 జీవో ద్వారా ఎల్పిజి సిఎన్జి మరియు ఎలక్ట్రిక్ ఆటోలు 30,000 ఆటోలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 30,000 ఆటోలకు 50 నుంచి 60,000 70,000 ఆటో వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇందులో దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు అప్లికేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు షోరూమ్ వాళ్ళు. మరియు దయచేసి వాళ్ళకు రోజు 500 రూపాయలు భారం పడుతుంది. లైన్లో ఉండి 2-3 రోజుల జీవనోపాధి కోల్పోతున్నారు. మరియు దాంతో పాటు ఒక ఆటోకు 80 నుంచి ₹1,00,000 వసూలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటు విషయంలో 200 కోట్ల స్కామ్ జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మేము మా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ రవాణా శాఖ అధికారుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేమంటున్నామంటే ఇప్పటి వరకు జరిగింది దొంగ చేతికి తాళాలు ఇచ్చారు, వాళ్ళంతా దోసుకొని పోయారు. అసలైన ఇంటి ఓనర్ బాగుపడుతున్నారు అంటే అసలైన డ్రైవర్కు అందలేదు. కాబట్టి అసలైన డ్రైవర్ కావాలంటే ఈ లాగిన్ రద్దు చేయాలి. మళ్ళీ డైరెక్ట్ ఆర్టీ ఆఫీస్ ఉంటే లాగిన్ చేసి అర్హులైన ఆటో డ్రైవర్కు అందించాలని బిఎంఎస్ గా డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే ఈ అర్హులైనటువంటి డ్రైవర్లందరికీ కూడా, నిరుపేదలందరికీ కూడా ఈ ఎల్పిజి కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఎలక్ట్రిక్ ఆటోలు అన్ని కూడా అందాలని, ఆ విధంగా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల అంబటిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు అనివత్ను స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళ్లిన తల్లితో పాటు శ్రీహర్షిని ప్రమాదవశాత్తు బస్సు కింద అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హత్నూరా కేజీబీవీ పాఠశాలను సందర్శించి రాత్రి విద్యార్థులతో కలిసి అక్కడే నిద్రించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అన్ని తరగతులు డిజిటల్ విధానంలోనే బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, డిజిటల్ తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య కేజీబీబీ పాఠశాలలో రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా భద్రతా బలగాలు ప్రతిరోజు మావోయిస్టుల ఏరువేతకు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా దంతేవాడ జిల్లాలో కనిపించిన మావోయిస్టుల స్తూపాలను 195వ బెటాలియన్కు చెందిన సిఆర్పీఎఫ్ బలగాలు ధ్వంసం చేశాయి. మావోయిస్టులు నిర్మించిన 3 స్మారక స్తూపాలను గుర్తించి కూల్చేశాయి. వీటిలో 2 స్తూపాలు చెక్కతో తయారు చేయగా మరొకటి సిమెంటుతో నిర్మించింది. గొడ్డలి సహా ఇతర ఆయుధాలతో వీటిని ధ్వంసం చేసినట్లు సిఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ని స్టీల్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి వాహనదారుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. రామ్నగర్లో నివాసం ఉంటున్న అశోక్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు.
అశోక్, అతని భార్య లావణ్య, కూతురు ఆకాంక్ష, సోదరి కవితలతో కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణిస్తున్నారు. రామకృష్ణ మఠం సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి శిలాఫలకాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో అశోక్ అక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ముగ్గురికి లావణ్య, సోదరి కవితకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వేర్వేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్ భార్య లావణ్య, సోదరి కవిత ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక మరో 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఏడాది కాలంగా విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సిద్ధం చేసి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం 115 మందిని విచారణ చేసిన కమిషన్ అన్ని కోణాల్లో వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించింది. సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14వ తేదీన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచి కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ప్రాజెక్టు రీడిజైన్తో పాటు ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ ఇలా వివిధ బాధ్యతల్లో నిమగ్నమైన వారిని కమిషన్ విచారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కూడా విచారణ చేసింది. మొత్తంగా 115 మందిని విచారణ చేసిన కమిషన్ ఇతర మార్గాల ద్వారా కూడా అవసరమైన సమాచారాన్ని సేకరించింది. విచారణ ప్రక్రియను పూర్తి చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ప్రస్తుతం నివేదిక తుది పరిశీలన కొనసాగుతోంది. 2024 మార్చి 14న మొదట 100 రోజుల గడువుతో కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత క్రమంగా పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 31వ తేదీ వరకు జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నారు. ఆ వెంటనే కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదికను సీల్డ్ కవర్లో కమిషన్ నీటిపారుదల శాఖ అందించనుంది. న్యాయపరమైన అన్ని అంశాలను కమిషన్ పరిగణలోకి తీసుకుంటోంది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు సంబంధిత అంశాలను పరిశీలిస్తోంది. అయితే కమిషన్ నివేదికకు ఆ తీర్పుతో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని న్యాయ నిపుణులు అంటున్నారు.